కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీఆర్కే భవన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు కేసీఆర్ పీసీ కమిషన్ ముందు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అదే సందర్భంలో అక్కడ భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించాయి. పోలీసులు, భద్రతా బలగాలు ప్రస్తుతం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ శ్రేణులు. మా ప్రతినిధి రాధిక ఉన్నారు గ్రౌండ్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి. రాధిక, పరిస్థితి ఎట్లా ఉంది? రైట్ చక్రి, ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బీఆర్కే భవన్ చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే కమిషన్ ముందుకు కేసీఆర్ చేరుకోవడంతో ఇప్పటికే అక్కడ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బయట బీఆర్కే భవన్ బయట అంతా కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీఆర్కే భవన్ చేరుకొని ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేసీఆర్ వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు. మరోవైపు డౌన్ డౌన్ సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు కమిషన్ ఎదుట కేసీఆర్ చేరుకుని దాదాపుగా 15-20 నిమిషాలకు పైగా సమయం కావస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్కే భవన్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ భారీగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ బీఆర్కే భవన్ చుట్టుపక్కలంతా కూడా కంప్లీట్ గా ఒక అష్ట దిగ్బంధనం లాగా ఉందనే చెప్పుకోవాలంటే 3 రోడ్లు, ఇటు సెక్రటేరియట్ నుంచి వచ్చే రూట్ కావచ్చు, ఇటు ఆదర్శ్ నగర్ నుంచి వచ్చే ఎమ్మెల్యే క్వార్టర్స్ రూట్ కావచ్చు, జిహెచ్ఎంసీ రూట్ నుంచి వచ్చే రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్లోజ్ చేయటము, బ్యారికేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ బ్యారికేడ్స్ మధ్యలో ఎమ్మెల్యేలంతా, ఎంపీలు, మాజీలంతా కూర్చుని రోడ్లపైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు బీఆర్కే భవన్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా, కార్యకర్తలు చేరుకొని భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. సో వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఇటు పోలీసుల తరం కావట్లేదు. పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ వాహనాల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మొత్తం రోప్ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని రోప్స్ కి అవతల వైపుగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని చేర్చి ఇక్కడ సైడ్ కి నించోబెట్టినప్పటికీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. తాము బ్యారికేడ్స్ అవతల వైపు వస్తామంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మనం ఒక్కసారి విజువల్స్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది బీఆర్కే భవన్ కి ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ వైపు ఉన్న రోడ్డు. ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్ గా బ్లాక్ చేసి ఇక్కడ కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాము. సో ఓవరాల్ గా 3 సైడ్స్ బీఆర్కే భవన్ కి 3 సైడ్స్ కూడా కంప్లీట్ గా అష్టదిగ్బంధనంగా మనకి ఇక్కడ చోటు చేసుకునే పరిస్థితి చూస్తున్నాము. సో ఒకవైపు ఇటు కమిషన్ ముందుకు కేసీఆర్ చేరుకోవటము, ఒకవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు నడుమ ఇక్కడ మనకి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా రోడ్లపైన బైఠాయించి బీఆర్కే భవన్ బయట మనకి విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాళ్ళు రోడ్డు పైన బైఠాయించి నినాదాలు చేస్తున్న విజువల్స్ చూస్తున్నాము. పోలీసులు భారీ స్థాయిలో పోలీసులు మొత్తం భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకొని వాళ్ళని బ్యారికేడ్స్ లోపల కొంత కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా బీఆర్కే భవన్ బైఠాయించిన విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాము. సో ఓవరాల్ గా బీఆర్కే భవన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకి, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకి వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బ్యారికేడ్స్ అవతల వైపుకు వస్తామంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మాజీ మంత్రులు అంతా కూడా ఇక్కడికి చేరుకుని రోడ్డు పైన బైఠాయించిన విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఇటు మీడియాకి కూడా కొంత ఆంక్షలు పెట్టడంతో బ్యారికేడ్స్ కి అవతల వైపుకి మాత్రమే ఇటు మీడియాని అలో చేయడంతో కంప్లీట్ గా ఈ బ్యారికేడ్స్ కి ఇవతల పబ్లిక్, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేస్తున్న ఇటువైపు మొత్తం అంతా కూడా మీడియాని హోల్డ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ సరౌండింగ్ అంతా కూడా కంప్లీట్ గా అష్టదిగ్బంధనంగా ఉందనే చెప్పుకోవాలి చక్రి. సో
ఓవరాల్ గా బీఆర్కే భవన్ లోపల కమిషన్ ముందు కేసీఆర్ ఒకవైపు కాళేశ్వరం కి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్న ఆ నేపథ్యంలో బయటంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణమే ఉందనే చెప్పుకోవచ్చు. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక. అది బీఆర్కే భవన్ దగ్గర పరిస్థితి. బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని బీఆర్కే భవన్ బయట చూస్తూ ఉన్నాం. ఎంట్రీ దగ్గరికి పూర్తి స్థాయిలో రిస్ట్రిక్ట్ చేశారు, బయటే నిలిపివేశారు అందరినీ కూడా. కేసీఆర్తో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి పంపించారు. ఆయనతో పాటు హరీష్ రావు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, సంతోష్ రావు, అలాగే పద్మారావు, ఇతర ఎమ్మెల్యేలు మొత్తం 9 మంది కేసీఆర్తో పాటు లోపలికి వెళ్ళారు. ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. కొద్దిసేపు క్రితం కేసీఆర్ లోపలికి వెళ్ళారు. విచారణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే దానికి సంబంధించిన ఒక అంచనాను ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. గతంలో హరీష్ రావును, అంతకుముందు ఈటల రాజేందర్ను, అంతకుముందు ఇంజనీర్లను వేసినటువంటి ప్రశ్నలను పరిగణలోకి తీసుకుంటే కీలకమైనటువంటి ఎట్లాంటి ప్రశ్నలు కేసీఆర్ దృష్టికి తీసుకొస్తారు, కేసీఆర్ నుంచి ఎట్లాంటి వివరణ తీసుకుంటారనే దానికి సంబంధించిన ఒక అంచనాను ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ప్రధానంగా డిజైన్స్కి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, అలాగే ప్రాంతం మార్పుకు సంబంధించి, అంటే లొకేషన్ మార్పుకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఉండే అవకాశం కనపడుతోంది. బిల్లుల చెల్లింపులు, డిపిఆర్ పూర్తి కాకముందే, అప్రూవల్ కాకముందే ఏ విధంగా నిర్మాణం చేపట్టారని, అలాగే డిజైన్ ఒకటి ఉంటే నిర్మాణం మరొక విధంగా ఎందుకు చేపట్టారని, కర్త కర్మక్రియ ఎవరున్నారు, ఎవరు ఆదేశిస్తే ఈ నిర్మాణాలు జరిగాయని, అలాగే ప్రాజెక్ట్ పూర్తి కాకుండా బిల్లుల చెల్లింపులు ఎందుకు జరిగాయని, నిధుల సేకరణకు సంబంధించి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కేసీఆర్ని అడిగే అవకాశం కనపడుతోంది. మరి దానికి ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారనే దానికి సంబంధించి కేటీఆర్ కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా చూసాం. ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్గా ఆయన చెప్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇదంతా కూడా డ్రామాలు ఆడిచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు అనేది కూడా ఆయన చెబుతూ ఉన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చైనాలోని 3 గార్జెస్ డ్యామ్తో పోల్చడం జరిగింది. దాన్ని కట్టడానికి 16 ఏళ్లు పట్టింది, 4 ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్న దగ్గర కాకుండా మరొక దగ్గర ఈ ప్రాజెక్టు కట్టుంటే ఒక పురస్కారాన్ని కూడా కేసీఆర్కు ఇచ్చుండేవాళ్ళంటూ కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. దానికి ముందు కేసీఆర్తో హరీష్ రావు 4 సార్లు భేటీ అయ్యారు. సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. హరీష్ రావును అడిగినటువంటి ప్రశ్నలు, ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు, ఇతరత్ర వివరాలను కూడా కేసీఆర్ తీసుకున్నారు. అలాగే కేసీఆర్ కూడా ఒక నివేదికను రూపొందించారు. హరీష్ రావును అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఒక నివేదిక, కేసీఆర్ తన సొంతగా ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఇచ్చేటటువంటి ప్రూఫ్స్ కావచ్చు, ఆయన ఇచ్చేటటువంటి వివరణ కావచ్చు, మరొక నివేదిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.